ఎర్రగడ్డలోని కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద ముస్లిం శ్మశాన వాటిక కోసం 1969వ సంవత్సరంలో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం జారీ చేసింది. అక్కడ మ్యాజెస్టిక్ గార్డెన్ పేరుతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించారు. కాలానికి అనుగుణంగా ముస్లిం శ్మశాన వాటికకు వెళ్లటానికి దారి కూడా లేకుండా మ్యాజెస్టిక్ గార్డెన్ వాళ్ళు ఆక్రమించారు. ఈ విషయమై ముస్లిం సోదరులు అనేకసార్లు జీహెచ్ఎంసీ మరియు వక్ఫ్ బోర్డ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. అందువలన వీరందరూ కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డికి తమ గోడు వినిపించారు. దానికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మైనార్టీ మంత్రి అహ్మదుల్లాతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు వక్ఫ్ బోర్డ్ సీఈఓలతో ఈ విషయమై చర్చించారు. దీనితో స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు మరియు వక్ఫ్ బోర్డ్ సీఈఓ ముస్లిం శ్మశాన వాటిక దగ్గరికి వెళ్లారు. ముస్లిం సోదరులు వెళ్లటానికి వీలుగా దారికి కావాల్సిన ఏర్పాటు చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చారు. మ్యాజెస్టిక్ గార్డెన్ పేరుతో ఉన్న ఫంక్షన్ హాల్ యొక్క అనుమతులను పరిశీలించి ఒకవేళ దానికి సంబంధించిన అనుమతులను తీసుకోకపోతే ఆ ఫంక్షన్ హాల్ను మూయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్మశాన వాటికకు వెళ్లటానికి వీలుగా దారిని 15 రోజుల్లో పూర్తి చేస్తానని ముస్లిం సోదరులకు హామీ ఇచ్చారు. కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు ఎర్రగడ్డ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు. ఇక్కడ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీలో చాలా పాత ఫ్యాక్టరీ, దాని వెనుకకి 2 ఎకరాల ఒక ముస్లిం గ్రేవ్ యార్డ్ ఉన్నది. మరి ఇది చాలా చరిత్ర గల గ్రేవ్ యార్డు. ఏదైతే ఎర్రగడ్డ బస్తీలు ఏర్పడినప్పటి కన్నా ముందు నుంచి ఈ యొక్క గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఈ యొక్క చరిత్ర గల గ్రేవ్ యార్డ్కి పక్కన మెజెస్టిక్ గార్డెన్స్ అని కొత్తగా ఈ కోహినూర్ గ్లాస్ ఫ్యాక్టరీని తీసుకొని ఈ యొక్క గ్రేవ్ యార్డ్ని దాంట్లో కలుపుకొని పోవడానికి దారి ఆపుకొని గ్రేవ్ యార్డ్ ఫంక్షన్కి యూజ్ చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా స్థానికంగా ఇక్కడ లోకల్ లీడర్లు మాకు ఇన్ఫార్మ్ చేసడంతో మరి కార్పొరేటర్ గారు మరి స్థానికంగా నేను ఎమ్మెల్యేగా మేము వచ్చి ఆఫీసులను తీసుకొని వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. నిన్న రాత్రి కూడా మన మైనార్టీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క దారి అతి తొందరలో ఇప్పించే బాధ్యత తప్పకుండా మేము తీసుకొని మళ్ళీ గ్రేవ్ యార్డ్ని కూడా డెవలప్మెంట్ చేసేది కూడా మేము తీసుకుంటాము. మరి అదేవిధంగా ఈ యొక్క మెజెస్టిక్ గార్డెన్స్ వాళ్ళది మెజెస్టిక్ గార్డెన్స్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదో అని అది కమిషనర్ గారు చూసి మళ్ళీ వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడము, పెనాల్టీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మరి అదేవిధంగా ఏ ధైర్యంతో అయితే వీళ్ళు ఈ యొక్క గ్రేవ్ యార్డ్ పోయే దారిని కబ్జా పెట్టినారో మరి తప్పకుండా భగవంతుడు అనేది ఉన్నారు, తప్పకుండా వాళ్ళకి శిక్షిస్తారు అని కోరుకుంటూ ఈ యొక్క దారిని అయితే మంచి గ్రేవ్ యార్డ్ని అయితే మంచి డెవలప్ చేయాలని జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా మేము కోరడం జరుగుతుంది.
నోటిఫైడ్ వర్క్ ప్రాపర్టీ బరియల్ గ్రౌండ్ ఏదైతే నోటిఫికేషన్ ఆల్రెడీ అయ్యి ఉందో దానికి యాక్సెస్ లేదు అని మన స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్థానిక కార్పొరేటరు గారు చెప్పిన దాని మీద ఇన్స్పెక్షన్కి వచ్చాము. సో దీంట్లో ల్యాండ్ ఓనర్ని పిలిచి ఇది మనకి గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంట్ ఆల్టర్నేట్గా వాళ్ళకి ఎక్కడో బేగంపేట ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు వాళ్ళ ల్యాండ్కి ఆల్టర్నేట్గా గవర్నమెంటే ఇచ్చిందని చెప్తున్నారు. వాళ్ళ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఒరిజినల్ వాళ్ళకి అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏ కండిషన్స్తో అలాట్ చేసింది, అందులో ఏ రకమైన రాస్తా అది ఏం చూపించారు అనేది చూసి దాని ప్రకారం బరియల్ గ్రౌండ్కి ప్రాపర్ వే ఏర్పాటు చేయడమే కాకుండా ఈ బరియల్ గ్రౌండ్ ఇంప్రూవ్ చేయడానికి కూడా డెఫినెట్గా జిహెచ్ఎంసీ తరపు నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? పర్మిషన్ లేదా మెజెస్టిక్ గార్డెన్? ఆల్రెడీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ యూసేజ్ ప్రకారం వాళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫీజులు అవి ప్లాన్లు పెట్టామని చెప్తున్నారు. బట్ ఒకసారి చెక్ చేసి ఫీజులు అవి ప్రాపర్గా పెట్టి 33% పెనాల్టీ కూడా పడుతుంది. ఎందుకంటే మనకి పర్మిషన్ రిలీజ్ చేయకోకుండానే కట్టేశారు కాబట్టి అది కడితే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఈ రోడ్ రెడీ చేస్తారు. कारपोरेटर होते हुए यहाँ की आवाम एर्रागड्डा और बड़ाबंडा की आवाम पूरे सब मिलके आज एर्रागड्डा या कोहिनूर ग्लास फैक्ट्री को आए। जो मसला 50 साल से हल नहीं हुआ, आज हमारे एमएलए साहब और हमारे लोकल लीडर और हमारे कांग्रेस तेलुगुदेशम पूरे जो भी मुस्लिम लोग और हम सभी मिलजुल के यहाँ कमिश्नर करने लेके गए और वॉक बोर्ड करने भी लेके गए। लोग सभी आगे आज पूरा देखे इंशाल्लाह अल्लाह ताला चाहे तो महीना 15 दिन में पूरा क्लियर हो जाता। फंक्शनल का एग्जिस्टेंस तो पहले से था जी। ओल्ड शेड को रिनोवेट करे जी। और मैटर एमसीएच अथॉरिटीज ऑब्जेक्शन था इसमें। कितने साल से साहब ये फंक्शनल तो अभी रिनोवेट करे। फैक्ट्री 50 साल से है। नहीं, फंक्शनल कितने साल से? फंक्शनल महीनों से, कुछ महीनों से है। मतलब कितने में? 1 महीना 6 महीने? कुछ एतराज था उसमें जी। फंक्शनल के बनने पे हम जी। उसमें मैटर कोर्ट में है और ऑलरेडी हमारा स्टे ऑर्डर मिल गया उसमें जी। अब ये वक्त का इशू है, जो भी लीगल प्रोसेस से काम करना है काम करने दो। मतलब इसका परमिशन नहीं है, क्योंकि जीएचएमसी कमिश्नर साहब भी बोले, आप लोग भी बोले आपके पास परमिशन नहीं है फंक्शन हॉल का बोलते। अभी आपके सामने जीएचएमसी कमिश्नर साहब जब लेके आए, जब उन्होंने बोले आपको पेनाल्टी भी डालते, बल्कि मैटर कोर्ट में हम कुछ नहीं बात कर सकते, आप कुछ नहीं बात कर सकते। जी। इख्तियार ही नहीं है हमारे को बात करने का, आपको बात करने का, किसी को बात करने का। जी। ऑर्डर कॉपी मेरे साथ है। लेकिन आज फंक्शन हॉल यहाँ पे कायम हुआ और दूसरे इलीगल चीज़ें बोले रास्ता ना आने की वजह से ग्रेटर हैदराबाद कमिश्नर कृष्णा बाबू और एरिया एमएलए और कारपोरेटर भी आए थे। मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन के ज़रिए आवाम को ये बताना चाह रहा हूँ कि यकीनन ये क़ब्रिस्तान है। इस क़ब्रिस्तान के लिए जगह मुहैया करने के लिए हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं और यकीनन हम असदुद्दीन अवैसी साहब नक़ीब मिल्लत के इसमें नोटिस में भी लाएंगे कि इस जगह के लिए हम क्या कर सकते हैं।